2 డేస్ నుంచి చాలా కామెంట్స్ అయితే చూస్తున్నా గైస్. రిలేటెడ్ టు ఫేజ్ 3 గురించి. లైక్ కొంతమందొచ్చేసి బ్రో మాకు ఫేజ్ 3 రిలేటెడ్ అప్లికేషన్ ఎక్స్‌పైర్డ్ అనే మెయిల్ అయితే వచ్చిందని కొంతమంది. ఇంకొంతమందొచ్చేసి బ్రో మే సెకండ్ వీక్ తర్వాత ఫేజ్ రిలేటెడ్ అప్డేట్ వస్తుందని చెప్పారు గదా! సో దాని గురించి ఏమైనా చెప్పండి అనేసి కొంతమందైతే అడుగుతున్నారు. సో నేను గూడా లాస్ట్ 4-5 డేస్ నుంచి అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా గైస్. ఫైనల్లీ అప్డేట్ ఈస్ హియర్. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఫేజ్ రిలేటెడ్ ఫైనల్ వన్ టైమ్ క్లారిటీ అయితే ఇంకా మనం డైరెక్ట్‌గా ఫేస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కాకపోతే ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంట్రా అంటే, నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్కడ కూడా మే సెకండ్ వీక్‌లో డెఫినెట్‌గా ఫేస్ రిలేటెడ్ అప్డేట్ అనేది వచ్చేస్తుంది అని నేనైతే ఎప్పుడు చెప్పలేదు గైస్. అక్కడ నేను చెప్పింది మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మే సెకండ్ వీక్ తర్వాత మనకి అప్డేట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే చెప్పాను. దీన్ని కూడా దేన్ని బేస్ చేసుకొని చెప్పానంటే ప్రీవియస్‌గా ఆ టైంలో మనకి 60-65% పీపుల్‌కి మాత్రమే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఫ్రమ్ ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో లైక్ బీజీవీ గాని, ఆఫర్ లెటర్ గాని, ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్మెంట్స్ గాని ఈ ప్రాసెస్ ఓన్లీ 60-65% క్యాండిడేట్స్‌కి మాత్రమే కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఇంకా స్టిల్ 30-35% పీపుల్‌కైతే ఈ ప్రాసెస్ అట్‌లీస్ట్ స్టార్ట్ కూడా అవ్వలేదు. వాళ్ళకి ఓన్లీ కంగ్రాచ్యులేషన్స్ మెయిల్స్ ఆర్ వర్క్ డే మెయిల్స్ మాత్రమే వచ్చాయి. స్టిల్ ఇంకా ఈ ప్రాసెస్ అంతా పెండింగ్ అయితే ఉంది. సో వీళ్ళందరికీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండా ఫేజ్ 3 కండక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. యాక్సెంచర్ అయితే ఆ సిట్యుయేషన్‌లో అయితే లేదు. ఎందుకంటే ఫస్ట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికి ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. అది యాక్సెంచర్‌కి మెయిన్ గోల్. సో అప్పుడు మనకి టైం చూసుకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో అయితే ఉన్నాం. సో ఈ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పానో సో ఈ ఇన్ఫర్మేషన్‌తో పాటు నాకొచ్చిన అప్డేట్ ఈ రెండిటిని బేస్ చేసుకొని అట్‌లీస్ట్ 1 మంత్ అయితే టైం అయితే తీసుకోవడానికి హై చాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్‌గా అయితే రావాలి. నేను ప్రీవియస్‌గా నా వీడియోస్‌లో చెప్పినట్లే యాక్సెంచర్ వాళ్ళైతే బ్యాచెస్ వైస్‌గా ఈ ప్రాసెస్‌ని ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా 35% పీపుల్‌కి ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఈజీగా 1 మంత్ అయితే పట్టడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను మే సెకండ్ వీక్ తర్వాత మనకి ఫేజ్ 3 రిలేటెడ్ అప్డేట్ రావడానికి ఛాన్సెస్ ఉందనైతే చెప్పా. ఎందుకంటే ఈ 1 మంత్‌లో మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యి క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత యాక్సెంచర్ అయితే ఫేజ్ 3 అయితే కండక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ నాకు కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్‌ని బేస్ చేసుకొని నేను మే సెకండ్ వీక్ తర్వాత మనకి అప్డేట్ రావడానికి ఛాన్సెస్ ఉందనైతే చెప్పాను. సో ఐ హోప్ మీకు ఇక్కడి వరకు క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటాను. అండ్ ఇప్పుడైతే మెయిన్ థింగ్ అయితే డిస్కస్ చేద్దాం. విచ్ ఈస్ ఫేజ్ 3 క్యాన్సెల్డ్ అంటే యాస్ ఆఫ్ నౌ క్యాన్సెల్డ్ అయితే కాదు గైస్. కాకపోతే యాక్సెంచర్ 2026 బ్యాచ్ స్టూడెంట్స్‌ని కొంతకాలం హోల్డ్‌లో అయితే పెట్టింది. విచ్ ఈస్ కొంత టైం వరకు ఈ హైరింగ్ ప్రాసెస్‌ని అయితే స్టాప్ అయితే చేసింది. కాకపోతే ఫేజ్ 1, ఫేజ్ 2 క్యాండిడేట్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మే 20న వాళ్ళు ట్రైనింగ్‌ని స్టార్ట్ చేశారో వాళ్ళని కూడా మెజారిటీ పీపుల్‌ని ఇప్పుడు స్లోగా ప్రాజెక్ట్స్‌లో అయితే డిప్లాయ్ అయితే చేస్తున్నారు. అంతెందుకు ప్రీవియస్ వీడియోస్‌లో మనం డిస్కస్ చేసిన మన సబ్‌స్క్రైబర్స్ దినేష్ ప్రో గాని, ప్రశాంత్ ప్రో గాని వాళ్ళు ట్రైనింగ్ సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ ప్రోని కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్‌లో అయితే డిప్లాయ్ అయితే చేశారు. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంట్రా అంటే నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిమిలర్‌గా ఇదే గైస్. లైక్ అయితే యాక్సెన్స్ అయితే కరెంట్‌లీ హైరింగ్స్‌ని అయితే స్టాప్ చేసింది. దట్ టూ ఫర్ మెయిన్‌లీ 2026 బ్యాచ్ స్టూడెంట్స్‌ని మాత్రమే. కాకపోతే ఎవరికైతే 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి డిఫరెంట్ రోల్స్‌కి ఇంటర్నల్ హైరింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే ఈ హైరింగ్‌నయితే ప్రెజెంట్ అయితే యాక్సెంచర్ అయితే యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. మేబీ కొంత టైం తర్వాత మళ్ళీ వాళ్ళు హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో, ఇప్పుడు మీలో కొంతమందయితే కామెంట్స్ అయితే చేయొచ్చు డిసప్పాయింట్ అయ్యి, "ఏంటి బ్రో ఫేజ్ 3కి ఛాన్సెస్ ఉంటుందని చెప్పారు కదా! సడెన్‌గా ఇప్పుడు మళ్ళీ హైరింగ్ అయితే కొంతకాలం పోస్ట్‌పోన్ అవుతున్నాయయితే చెప్తున్నారు. ఎలా బ్రో" అంటే కొంతమందయితే కొంచెం ఫీల్ అయ్యి కామెంట్స్ అయితే చేయొచ్చు. గైస్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంట్రా అంటే నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్‌ని, నాకొచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్‌ని ఈ వీడియోస్‌లో మీకైతే మీ దాకా తీసుకొస్తున్నా. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ కాగ్నిజెంట్ హైరింగ్స్ నుంచి దాని తర్వాత యాక్సెంచర్‌లో మనకొచ్చిన ఎర్లీ ఆన్‌బోర్డింగ్ అసెస్‌మెంటు, దాంట్లో స్ట్రీమ్స్ ఏవి, దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ నాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకొచ్చా. దాని తర్వాత మే 20న డే 1 స్టార్ట్ అవుతుందని కూడా మీతో అయితే షేర్ చేసుకున్నా. ఇనీషియల్‌గా మీకు మెయిల్స్ రాకముందే. సో, సిమిలర్‌గా ఆ ప్రాసెస్‌లోనే నాకు ఫేజ్ 3 రిలేటెడ్ వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని కూడా మీ దాకా తీసుకొచ్చా. దట్ టూ నేను వన్స్ కన్ఫర్మ్ చేసుకొని అది ఎంతో కొంత జెన్యూన్ అని తెలిసిన తర్వాతే మీకైతే ఈ వీడియోస్‌లో అయితే మీ దాకా తీసుకొచ్చా.
సో యాక్సెంచర్ టీమ్ కాకపోతే ఇప్పుడు డిఫరెంట్ కాల్ అయితే తీసుకున్నారు. సో అది గైస్ మీకైతే ఫేస్ రిలేటెడ్ క్లారిటీ అయితే వచ్చిందనే అనుకుంటున్నా. సో ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2లో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని వాళ్ళ ట్రైనింగ్స్ ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ అయిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో కంగ్రాచ్యులేషన్స్ గైస్. కాకపోతే ఫేజ్ 3 కోసం ఎవరైతే వెయిట్ చేశారో మీరైతే అసలు డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఎందుకంటే ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. దాని గురించే ఇప్పుడు ఫర్దర్‌గా ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం ఫ్యూ జాబ్ ఆపర్చునిటీ గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో మీరు గాని ఈ వీడియో అయిపోయిన వెంటనే ఈ ఆపర్చునిటీస్‌కి అప్లై చేసుకుంటే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యి ఇమ్మీడియేట్‌గా జాబ్ రిలేటెడ్ రిటన్ టెస్ట్‌లు గాని, టెక్నికల్ ఇంటర్‌వ్యూస్ రిలేటెడ్ షెడ్యూల్ చేయడానికి మీకు హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో క్లియర్‌గా చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కేపీఎంజీ అయితే బిజినెస్ అసోసియేట్ రోల్‌కి అయితే హైర్ అయితే చేసుకుంటారు గైస్. దీనికోసం జస్ట్ మీకు ఒక గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ దీంతో పాటు ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ మీద నాలెడ్జ్ గాని ఉంటే మీరు డైరెక్ట్ గా ఈ రోల్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ప్రాసెస్ లో కూడా ఎటువంటి కోడింగ్ రౌండ్స్ అయితే ఉండవు. ఫస్ట్ అయితే ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫాలోడ్ బై హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, మీ కాన్ఫిడెన్స్ ని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. దాంతో పాటు మీకు ఎక్సెల్ మీద, పవర్ పాయింట్ మీద నాలెడ్జ్ గాని ఉంటే మీరు డెఫినెట్ గా ఈ రోల్ కి అప్లై చేసేసుకోవచ్చు. డెఫినెట్ గా ఈ వీడియో అయిపోయిన తర్వాత అప్లై లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఈ జాబ్ కే కాదు గైస్, ఇప్పుడు చెప్పే రిమైనింగ్ అన్ని జాబ్స్ కూడా రిలేటెడ్ అప్లై లింక్స్ డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేసా. ఒకసారి చెక్ చేయండి. దీని తర్వాత సెకండ్ రోల్ వచ్చేసి ఎల్ఎన్‌టి టెక్నాలజీస్ అయితే డేటా అనలిస్ట్ రోల్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లైక్ మనకి తెలుసు గైస్, డేటా అనలిస్ట్ రోల్స్ యాస్ ఏ ఫ్రెషర్ గా తెచ్చుకోవడం చాలా డిఫికల్ట్. సో మీకు గాని పైథాన్, పవర్ బిఐ, ఎక్సెల్, ఎస్‌క్యూఎల్ వీటి మీద నాలెడ్జ్ ఉంటే మాత్రం వెంటనే ఈ రోల్ కి అప్లై అయితే చేసేసుకోండి. సాలరీ కూడా మంచి ప్యాకేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ రిమైనింగ్ కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఒకసారి చెక్ లేదు మీకు పవర్ బిఐ అండ్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ లేదు. కానీ పైథాన్ అండ్ ఎస్‌క్యూఎల్ మీద నాలెడ్జ్ ఉంది అంటే ఈ ఆపర్చునిటీ ఒకసారి చెక్ చేయండి. ఎంపరర్ వాళ్ళైతే డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు. దీనికి కావాల్సిన ప్రైమరీ 2 స్కిల్స్ పైథాన్ అండ్ ఎస్‌క్యూఎల్. అండ్ వీటి రిలేటెడ్ ప్యాకేజెస్ కూడా 5-8 ఎల్‌పీఏ మధ్యలో అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు. సో ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ అయితే చెప్పాలి. దీనికి 2026 బ్యాచెస్ వాళ్ళైతే పర్టిక్యులర్‌గా ఎలిజిబుల్ అయితే చేసుకోవచ్చు. సో మీరైతే దీన్ని డెఫినెట్‌గా అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీటికి సంబంధించిన అప్లై లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఎక్కడి దాకా చూస్తుంటే మీకు డెఫినెట్ గా హెల్ప్‌ఫుల్ అయితే అయ్యి ఉంటుంది. ఐ నో చాలా మంది ఈ వీడియో చూసి డిసప్పాయింట్ అయితే అయ్యి ఉంటారు. లైక్ ఫేజ్ 3 క్యాన్సిల్డ్ అని. బట్ మీరైతే ఈ జాబ్ ఆపర్చునిటీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏమన్నా ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీ దాకా అయితే తీసుకొస్తా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అయింది, ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందంటే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. డెఫినెట్ గా నేను చదివి కొంచెం లేట్ అయినా కూడా ప్రతి కామెంట్ కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. అండ్ గైస్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అంటే సిమిలర్ గా ఇలాగే ఫ్యూ వీడియోస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా అవి కూడా చెక్ చేయండి. లైక్ మీలో ఎవరన్నా ఇప్పుడే కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ లో జాయిన్ అవుతూ బీజీవీ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ మనకి ఎలా ఉంటుంది, ట్రైనింగ్ లో ఇంటర్వ్యూస్ గాని, టెస్ట్‌లు గాని వాటి ప్యాటర్న్స్ ఎలా ఉంటాయని మీకేమన్నా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ ఒకసారి ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు చెక్ చేయండి. దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది రిలేటెడ్ టు వాటి గురించి నేను ఏవైతే ఇన్‌సైడ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశానో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.